ఓయ్ చైతన్యవంతం చేస్తారు. చైతన్యవంతం చేయాలి అంటే ఏం చేయాలంటే చైతన్యవంతం చేయాలంటే పూర్వంలో ఉన్న మన గొప్పవాళ్ళు చాలా మంది ఉంటారు. మనల్ని చైతన్యపరిచిన వాళ్ళు అంటే మన తాతల్ని మన తాతలను కూడా చాలా చైతన్యం ఉండేది. మనలో చైతన్యం అనేది చాలా వరకు చచ్చిపోయింది. దాంట్లో చైతన్యం లేదు. మనం కేవలం చూడటం తప్పించి శరీరాలు పెంచడం అంతే. మన దాంట్లో చైతన్యం అనేది లేదు. దేశం పట్ల దేశభక్తి, తర్వాత రాజ్యం పట్ల రాజ్యభక్తి, తల్లిదండ్రుల పట్ల గౌరవాలు, తర్వాత మానవీయ విలువలు, తర్వాత సనాతన ధర్మాలు, సనాతన సాంప్రదాయాలు, పండుగలు అన్నీ కూడా అందరూ పాటించాలి. అలాగే సార్ మీరు కానివ్వండి, ఇలా వస్తుంది మాట్లాడండి మీరు. రే ఎవరు మాట్లాడకమ్మా, అది మీరు లేట్ అవుతుంది. మీరు కానివ్వండి, ఇలా వస్తుంది. बोलो स्वतंत्र भारत को जय जय। बोलो स्वतंत्र भारत को जय। बोलो स्वतंत्र भारत को जय। भारत माता को जय। మన బంగారు తెలుగు తల్లికి జై। భారతదేశం అంటే బా అంటే భావము, రా అంటే రాగము, తా అంటే తాళము, భావ రాగ తాళ సమ్మిళితమౌ భగవత్ సంకీర్తన సలుపు దేశం ఒకటి చేసి ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. అంతేకాదు హిందుస్థాన్ జై హింద్. హిమ్ అంటే హింస, దు అంటే దూరము, హింసకు దూరంగా ఉంటుంది కనుకనే దీన్ని హిందుస్థాన్ అన్నారు, జై హింద్ అన్నారు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అంటే మన దేశానికి రక్షకుడు, జై కిసాన్ అంటే మన శరీరానికి పోషకుడు. రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. తన కోసం తాను చేసుకున్నది తనతోటే అంతమైపోతుంది, కానీ ఇతరులకు చేసిన మేలు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది అన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ. సొంత లాభం కొంత మానవులు ఎదుటి వారికి తోడ్పడమని సమాజానికి చాటి చెప్పిన గురజాడ. అన్నిటికన్నా మించిన నేరం అన్యాయంతో అక్రమంతో రాజీ పడటమే అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. సహృదయము కరుణ గలవారు సమాజాన్ని జయించగలరు అన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం.